ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శ్వేత. లెట్స్ వెల్కమ్ హర్. भेल 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 पुरी भलेकुन्नादे नी आबताय పెదవి నన్ను లాగుతున్నదే. మన శ్రీముఖి రవికి పెళ్లి అవుతది అన్నమాట. నో శ్రీముఖి అన్నదే బర్రెతోని కాదు. రవికి పెళ్లి అస్సలు ఇష్టం లేదనమాట. ఇంకేం చేస్తాడు, తాగుడు పత్తలాటాడు అనమాట. ఇంకా శ్రీముఖి విసుకొచ్చేసింది అనమాట. ఏంటిరా అసలు రోజు పత్తలాట ఆడుతున్నావు, ఆడుదని చెప్పినా నీకు? అరే పాతకాలంలో యుధిష్ఠుడు కూడా ఆడుతుండే. అవునా, అట్లంటావా? అయితే పాతకాలంలో ద్రౌపదికి కూడా 5 మొగుడ్లు ఉంటుండే, మరి చేసుకోబట్టవా? మాతో పెట్టుకోక మరి మేము లేడీస్. అంటే నేను మొయ్యాలంటే మరి 5 మంది కావాలి కదా, చేసుకో. మన రవి శ్రీముఖి పెళ్లి చేసుకోరు కదా, ఇంకా పాప పుట్టిందనమాట. ఎంత క్యూట్ గా ఉందంటే కిడ్నాపర్ వచ్చి కిడ్నాప్ చేసేసిండు. ఏమైంది ఇక రవి అక్క శ్రీముఖి అక్క ఏడుస్తూనే ఉంది. మన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు బేబే. ఇంకా 9 నెలలు ఓపిక పడితే అయిపోద్ది. రవి ఇక పెద్ద నాన్న చాలా పెద్ద సెలబ్రిటీస్ అన్నమాట. ఇద్దరికి ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. అక్కడ ఒక హోటల్ కి వెళ్లారనమాట. రవి చాలా పెద్ద ఇంటెలిజెంట్. అయితే ఏం చేశాడు, కెమెరాస్ అన్ని ఉండేసరికి, అరే సుధాకర్ ఇక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయిరా, మనం స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా, లేకపోతే కెమెరాలు తడిసిపోతాయి. ఇంకా రవి శ్రీముఖి శ్రీముఖి ఎందుకు నవ్వట్లేదు, ఎందుకు? ఓ మై గాడ్, కెమెరాలు తడిసిపోతే హెయిర్ డ్రైయర్ తో వాళ్ళని డ్రై చేయ. ఆమె రేస్ గురంలో హీరోయిన్ లాగా లోపల అవుతుంది, బయట కనిపించదు. ఏది లోపల నవ్వు? ఏదో వస్తున్నట్టుందండి నీకు. ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అనమాట. ఎవరైతే ఆన్సర్ చెప్పారనుకో వాళ్ళకంటే తోపు ఇక్కడ ఎవ్వరు లేరు. అండ్ స్పెషల్లీ ఫర్ బాయ్స్ అనమాట. ధైర్యవంతుడు అంటే ఎవరు? ధైర్యవంతుడు అంటే మొగోడు అంటేనే ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే శ్రీముఖి మేకప్ మ్యాన్ నూకేష్ దగ్గర నుంచి చూస్తాడు కాబట్టి. ధైర్యవంతుడు అంటే అర్ధరాత్రి తప్పదాగి పెళ్ళం జాడకట్ట తీసుకొని డోర్ దగ్గర రెడీ ఉంటే తలుపు తెరుచుకొని, ఏమి ఇంకా ఇల్లు ఉడుస్తూనే ఉన్నావా, వెళ్ళి పడుకో అలసిపోయావేమో అని చెప్పేసి నెట్టేసుకొని లోపలికి వెళ్ళేవాడు ధైర్యవంతుడు.